బాలయ్యబాబు ఫ్యాన్స్ పిలిచారు. బాలయ్యబాబు సినిమా వస్తుందని చెప్పి ఒకటో తారీఖు వెళ్ళిపోయింది. సో బాలయ్యబాబు ఫ్యాన్స్ ఇంటర్వెల్ కదా సార్, పగిలిపోయింది సినిమా. ఇంకా వేరే మాటలు లేవు, అది అయిపోయింది అంతే. బాలయ్యబాబు చెప్తారు కదా, ఆకాశం అంచులైనా చూడొచ్చు కానీ ఐదవ తరం అనుకున్నటువంటి లోతుల్ని అసలు ఎవరు అంతుపట్టలేదని. వేరే లెవెల్ మ్యాడ్ మ్యాక్స్. ఇంకా ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లేదు, ఓన్లీ అఖండ మ్యాన్. ఫస్ట్ టైం ఫ్యాన్స్ తో కలిసి చూడడము చాలా కిక్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కంగ్రాచులేషన్స్ అంతే అన్న. మ్యాడ్ అన్న, ఇంక అసలు ఒక్క విషయం కాదన్న, ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎంత చాలా పెట్టుకుని వచ్చాం. పగిలిపోయింది, బీజిఎం లో ఫైర్ ఆల్. తమన్ గారు ఇరగొట్టేశారు. కంగ్రాచులేషన్స్ మొత్తం ఎంటైర్ టీమ్ కి అంతే. మేము తప్పుకుని అసలు బాలయ్య బాబు సినిమాని ఇవాళ ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా హ్యాపీగా వెళ్తున్నాం. మా డేట్ మారిందని మాకు లేదు. బాలయ్య బాబు సినిమా ప్రీమియర్ కి రాగలిగాం చూడండి, అది చాలా మాకు. సినిమా హిట్ కావాలన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రస్తుతం అయితే సై బాలయ్య బాబుని ఎంజాయ్ చేస్తాం, అక్కడ ఎంజాయ్ చేస్తాం. జై బాలయ్య. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ, ప్రీమియర్స్ కి పిలిచినందుకు థ్యాంక్ యూ. బాలయ్య బాబు ఫ్యాన్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. గొంతులు పోయి అందరికి అరిచి అన్న చెప్తున్నా కదా అన్న. ప్రపంచంలో చాలా మంది, యూనివర్స్ లో ఎంతో మంది సూపర్ హీరోల గురించి చెప్తున్నారు, వీళ్ళందరూ లేరు ఇంకా బాలయ్య బాబుకి మించినటువంటి సూపర్ హీరో. జై బాలయ్య. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, డే మ్యాన్, బ్యాట్ మ్యాన్, అఖండ మ్యాన్, బాలయ్య బాబు అంతే. ఏం సినిమా అన్న, అబ్బా. నాకు తెలిసింది ఈ మత్తులోంచి బయట అంటే 2 రోజులు పట్టింది. ఓ అమ్మ, తమన్ డ్యూటీ, ఎస్ఎస్ తమన్ డ్యూటీ. ఆ మాదిరి ఎంట్రీ అదిరిపోయింది, సూపర్. మీరు ఎంజాయ్ చేశారా మాదిరి ఎంట్రీ? సూపర్. సాంగ్ చాలా బాగా వచ్చింది అనుకోండి, చాలా బాగా దుమ్ము లేపి. చెప్పు చెప్పు ఏం హైలైట్. మ్యాట్ మ్యాట్ క్రేజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. అంటే